ఈరోజు అరటికాయతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. అరటికాయలు తొడిమలు ఏమి లేకుండా శుభ్రంగా ఒలిచి ఒక 3 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత రోట్లో వేసి దంచి చిన్న చిన్న ముక్కలుగా దంచి పెట్టుకోవాలి. మాకైతే ఇక్కడ మార్కెట్లో అరటికాయలు దొరకవు. చెట్టు దగ్గర నుంచి కొంచెం కోసుకొచ్చుకున్నాము. మీకు ఎవరికైనా అరటికాయలు మార్కెట్లో దొరికితే కామెంట్ చేయండి. ఇలా దంచి పెట్టుకున్న వాటిని ఒక 3 టైమ్స్ బాగా కడుక్కోవాలి శుభ్రంగా. గింజలు అవన్నీ పోయే వరకు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసి ఒక స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని నీళ్లు పోసుకోవాలి. మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికినాక వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు బాగా వేగినాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 5 వేయాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని అది కూడా బాగా వేయించాలి. కొంచెం సాల్టు వేగినాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న అరటికాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు దీనికి కావాల్సిన పొడి చూద్దాం. వేయించిన వేరుశనగపప్పు తీసి మిక్సీకి వేసుకొని బరగ్గా పొడి చేసి పెట్టుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ చల్లుకోవాలి.
వేయించి బరగ్గా మిక్సీ పట్టిన వేరుశనగ పొడిని ఇందులో వేయాలి. వేసినాక బాగా కొంచెం ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ.